హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. ఏపీ ఇంటర్మీడియట్ సంబంధించి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇక్కడ ఉన్న పేపర్ ఏంటంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సంబంధించి ఇంగ్లీష్ ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్. సో దానికంటే ముందు మీకు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కింద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. మన ఛానల్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ సంబంధించి ఎన్నో అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం పెట్టే క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా మనకు వన్ ఆఫ్ ద ఫ్యాకల్టీ మన గ్రూప్లో పోస్ట్ చేస్తుంటారు. సో వాళ్ళంతా కూడా పెట్టేది ఒక యూస్ఫుల్ కంటెంట్ కాబట్టి దాన్ని అయితే మీకు నేను ప్రొవైడ్ చేస్తున్నా. కైండ్లీ దీన్ని ఒకసారి రివిజన్ పేపర్గా తీసుకోండి. సో ప్రాక్టీస్ పేపర్గా తీసుకోండి. ప్రిపరేషన్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఒకసారి రివైజ్ అయితే చేసుకోండి. ఇక లేట్ చేయకుండా క్వశ్చన్ పేపర్ అయితే చూసుకోండి. ప్రతి క్వశ్చన్ అయితే బాగా నోట్ చేసుకోండి. సెక్షన్ ఏలో చూడండి, మీకు అప్ టు సెక్షన్ 6 వరకు అయితే మీకు జస్ట్ టూ క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. సెక్షన్ ఏలో రోమన్ నెంబర్ 1లో మీకు మొత్తం 4 క్వశ్చన్స్ ఉంటాయండి. దాంట్లో మీరు 2 రాయాల్సి ఉంటుంది. ఇక్కడ అనోటేట్ ఎనీ 2 ఆఫ్ ఫాలోయింగ్ ఇన్ అబౌట్ 10 to 15 లైన్స్ అనమాట. సో సెకండ్ చూడండి, సెకండ్లో అంతే మీకు మొత్తం 4 క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో మీరు రాయాల్సింది కేవలం ఓన్లీ 2 మాత్రమే. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 మార్క్స్, 2 4s 8 అనమాట. సెక్షన్ 3లో కూడా రోమన్ నెంబర్ 3లో కూడా అంతే అండి. సేమ్ యాజువల్గా 4 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో మీరు రాయాల్సింది కేవలం ఓన్లీ 2 మాత్రమే. 2 4s 8 ఎనీ 2 అనమాట, మీ ఇష్టం అది. అండ్ సెక్షన్ 4లో కూడా అంతే చూడండి. సో ఐ విల్ గెట్ 4 క్వశ్చన్స్, ఐ హ్యావ్ టు రైట్ ఓన్లీ 2 క్వశ్చన్స్, ఎనీ 2 క్వశ్చన్స్. అండ్ రోమన్ నెంబర్ 5లో కూడా అంతే చూడండి. సో మొత్తం 3 ఉంటాయి. అందులో మీరు రాయాల్సింది ఆన్సర్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అబౌట్ 25 లైన్స్. దాంట్లో ఆ 3 పరీక్షల్లో మీరు రాయాల్సింది 1 మాత్రమే. 3 ప్రశ్నల్లో మీరు రాయాల్సింది 1 మాత్రమే. మీద 2 చాయిస్ కింద కదా స్టోరీస్ అనమాట. సెక్షన్ బి చూడండి, అందులో 6th వన్, రోమన్ నెంబర్ 6లో ఒక ప్యాసేజ్ ఇస్తాడు. ఆ ప్యాసేజ్ మీద క్వశ్చన్ చదివిస్తాడు. ఆ ప్యాసేజ్ మనం బాగా అండర్స్టాండ్ చేసుకొని ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ రాసి ఉంటుంది. అండ్ 7 చూడండి, 7లో కూడా అంతే చూడండి. సేమ్ ఒక ప్యాసేజ్ ఉంటుంది. ఆ ప్యాసేజ్ బాగా చదివి మీరు ఆ ఆన్సర్ అర్థం చేసుకుంటే సో ఆ క్వశ్చన్స్ రాయొచ్చు. అండ్ సెక్షన్ రోమన్ నెంబర్ 8లో చూడండి, ఒక పిక్చర్ ఇస్తాడు. ఆ పిక్చర్ మీద మీరు క్వశ్చన్స్ అడుగుతాడు అండి. ఆ పిక్చర్ మొత్తం బాగా అండర్స్టాండ్ చేసుకున్న తర్వాతే ఆ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ రాయొచ్చు. అండ్ 9 చూడండి, రోమన్ నెంబర్ 9లో కూడా అంతే. ఒక మొత్తం మనకు దీంట్లో పైగ్రాఫ్ కానీ బార్ గ్రాఫ్స్ కానీ ఏదో ఒకటి వస్తుంది. సో ఇట్లాంటివి. సో దాని మీద కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు, అవన్నీ మనం రాయాల్సి ఉంటుంది. సెక్షన్ సిలో కూడా చూడండి, ఏదైనా ఒకటి లెటర్ రైటింగ్ కాగా కొన్ని హింట్స్ ఇస్తారు అక్కడ. ఆ హింట్స్ బేస్ చేసుకొని మీద ఏదో ఒక కాన్సెప్ట్ రాసి ఉంటుంది 10th వన్లో. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, I have witnessed the impact of evolution through grades instead of marks in the Board of Intermediate Education exam result. Write a letter to your younger cousin advising him to deal with the changes. సో ఇంటర్మీడియట్లో జరిగిన చేంజెస్ అనమాట. సో గ్రేడ్స్ నుంచి లైక్ మార్క్స్ నుంచి గ్రేడ్స్కి వచ్చాయి కదా. సో దానికి సంబంధించిన చేంజెస్ గురించి మీ ఫ్రెండ్కి ఒక లెటర్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చిన హింట్స్తో మీరు రాయొచ్చు. 1 5 5 మార్క్స్ ఉంటుంది. దీంట్లో చాయిస్ అయితే ఉంటుంది చూసుకోండి. అండ్ 11లో చూడండి, రోమన్ నెంబర్ 11లో కూడా సో సేమ్ డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ కాస్టింగ్ యువర్ ఓట్ ఇన్ ఎలక్షన్స్. మీరు ఎలక్షన్స్లో ఓటింగ్ ఎలా కాస్టింగ్ చేస్తారో దాన్ని రాయొచ్చు. లేకపోతే యూ వాంటెడ్ టు గో తిరుపతి బై బస్, యూ హ్యావ్ అన్ ఆండ్రాయిడ్ మొబైల్ విత్ యూ అండ్ హౌ కెన్ యూ బుక్ ఎ టికెట్ ఆన్లైన్ యూజింగ్ APSRTC వెబ్సైట్ ఆన్ యువర్ మొబైల్. సో మీరు తిరుపతి వెళ్ళాలనుకుంటున్నారు. సో మీరు ఎలా టికెట్ బుక్ చేసుకుంటారు మీ మొబైల్ అనేది, అది కూడా జనరల్ క్వశ్చనే. ఈ రోమన్ నెంబర్ 11లో ఈచ్ క్వశ్చన్ క్యారీ 5 మార్క్స్ అనమాట. దీంట్లో చాయిస్ అయితే ఉంటుంది. అండ్ 12లో కూడా చూడండి, ప్రిపేర్ ఏ కరికులం వీటా బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బిలో. సో కరికులం వీటా ప్రిపేర్ చేయండి. 1 5 5. అండ్ రోమన్ నెంబర్ 13లో కూడా అంతే చూడండి. సో ఫిల్ ద డోనర్ రిజిస్ట్రేషన్ ఫామ్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. సో మొత్తం ఈ ఫామ్ని అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం అక్కడ ఉంటుంది. ఆ పేర్లు అవన్నీ అక్కడ ఉంటాయి. మీరు జస్ట్ ఆ ఫామ్లో ఉన్న పేర్లన్నీ హైండ్స్ తోటి మీరు ఈ ఫామ్ని అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ రోమన్ నెంబర్ 14లో కూడా చూడండి. సో రైట్ ఎ డైలాగ్ బిట్వీన్ 2 ఫ్రెండ్స్ హూ హ్యావ్ మెట్ ఆఫ్టర్ 2 years అండ్ హూ ఆర్ ట్రైంగ్ టు అప్డేట్ దెమ్సెల్వ్ అబౌట్ ఈచ్ అదర్. సో ఇద్దరు ఫ్రెండ్స్ కలిసినప్పుడు వాళ్ళ మధ్య కన్వర్సేషన్ ఎలా ఉంటుందో రాయాలని చెప్తున్నాడు. దీంట్లో చాయిస్ ఉంది. అండ్ రోమన్ నెంబర్ 14లో కూడా చూసుకోండి. సో రీడ్ ద ఫాలోయింగ్ పేజ్ అండ్ మేక్ నోట్. సో నోట్ అది రాయమంటున్నాడు. అండ్ ఇది కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ 15లో, రోమన్ నెంబర్ 15లో మ్యాచ్ ద ఫాలోయింగ్. 16లో వచ్చేసి మీకు ఏంటంటే స్ట్రెస్ రాయమన్నాడు. దీంట్లో కూడా చాయిస్ ఉంది. మొత్తం ఎనీ 5 అనమాట స్ట్రెస్ రాయాల్సి ఉంటుంది. అదండి.
సో దీంతో మీకు పేపర్ అయిపోయింది. సో కంప్లీట్గా ఈ పేపర్ ఒకసారి అయితే బాగా చూసుకోండి, కొద్దిగా హోల్డ్ చేసుకొని. ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. సో డెఫినెట్గా అయితే మీకు ఇందులోంచి కొన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. కైండ్లీ ప్లీజ్ ప్రిపేర్ వెరీ వెల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ హూ నీడ్ దిస్ వన్. థ్యాంక్స్.